అధ్యక్ష, కూటమి ప్రభుత్వం ఈ సూపర్ 6 పథకాలని విజయవంతంగా నడిపించిన సందర్భంలో ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడితే చాలా బాగుండేది అధ్యక్ష. గత ప్రభుత్వంలో 3,000 రూపాయల పెన్షన్ అసలు 200 ఉండేది, చంద్రబాబు నాయుడు గారు 2,000కి తీసుకొచ్చారు, 10 టైమ్స్ పెంచారు. దాన్ని ఈ ముఖ్యమంత్రి గారు 3,000 అన్నారు. గతంలో కూడా నేను సభ్యుడిగా ఉన్న సందర్భంలో తెలుగుదేశం సభ్యులు 3,000 అన్నారు కదా అంటే, ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి ఈనాడు ఎల్ఓపి గారు లేదు మేము ఒకసారే 3,000 ఇస్తామని అనలేదు, మీకు కావాలితే చూపిస్తానని చదివి వినిపించి 5 సంవత్సరాల తర్వాత 3,000 చేశారు అధ్యక్ష. మా ప్రభుత్వం రాగానే 4,000 అన్నాం, వెంటనే 4,000 ఇచ్చేసాం కదా అధ్యక్ష. మీరు ఆర్థిక పరిస్థితి ఏంటో ప్రభుత్వం నడిపినటువంటి పెద్దలకి గత 5 సంవత్సరాల్లో చాలా స్పష్టంగా తెలుసు అధ్యక్ష. ఇలాంటి సందర్భంలో ఈ ప్రభుత్వం అనేక విధాలుగా ముందుకు వెడుతూ ఆర్థికంగా ఉన్న పరిస్థితిని విధ్వంసం అంటున్నారు. నేను ఆ మాట ఉపయోగించను, కానీ అలాంటి పరిస్థితి ఏ మంత్రి గారైనా సరే వాళ్ళ పదవి చేపట్టిన తర్వాత వాళ్ళ ఫైల్స్ అన్ని తెప్పించి చూస్తే గుండు బేజారైపోయింది అధ్యక్ష. మేము ఏం చేయాలి, ఇన్నప్పులుంటే మేము అసలు పరిపాలించగలమా, మా పరిస్థితి ఏంటి పరిస్థితి అనే ఆవేదనకు లోనయ్యేటువంటి పరిస్థితిని నిర్మాణం చేసి ఈవేళ మీరు విశ్వదాభరామ వినువరామ అనే పద్ధతిలో అన్ని విషయాలు చెప్పేటువంటి పరిస్థితి అది ఇవ్వలేదు. సూపర్ 6 ఇంకొక విధంగా మాట్లాడేటువంటి సంస్కారం. ప్రతిపక్షం అంటే ప్రభుత్వ పక్షం కంటే బాధ్యతాయుతంగా ఆలోచించాలి. ఒక 5 సంవత్సరాలు ఉన్నారు, మీరు చాలా కార్యక్రమాలు నిర్వర్తించారని నా ముందు మాట్లాడినటువంటి మంత్రివర్యులు చెప్పారు. ఏం జరుగుతుందో మీకు తెలుసు. అప్పులు చేశారంటారు. మీరు అప్పులు చేయలేదా? మీరు ప్రభుత్వ ఆస్తులను తాకట్లు పెట్టలేదా? అసలు చెయ్యకుండా ఎలా ఈ ప్రభుత్వాన్ని నిర్వర్తిస్తారో అనేది మీకు స్పష్టంగా తెలుసు. బాబు మీరు మాట్లాడొద్దు దయచేసి, నేను స్పీకర్ గారితో మాట్లాడుతున్నా. ఇది వాదులు ఆడుకునే సభ కాదు. లైబ్రరీకి వెళ్ళండి, మీరు అందరూ ఒకసారి లైబ్రరీకి వెళ్ళాలి. లైబ్రరీకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు కొన్ని చదివితే నేను చెప్తే నేను పొద్దుటే లైబ్రరీకి వెళ్ళి పుస్తకం చదివచ్చాను. దయచేసి మనం పెద్దల సభ ఇది, లైబ్రరీకి వెళ్ళాలి. శిక్షణ ఇస్తా అన్నారు చైర్మన్ గారు, వారిని అభినందిస్తున్నాను. ఈ సభ ద్వారా చెప్పిన విషయాలు మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. మనం సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సభ ఉపయోగపడుతుంది, కేకలేసుకోవడానికి మాత్రం కాదనేటువంటి విషయాన్ని స్పష్టం. ఈవేళ బిహార్లో మనకంటే పేద రాష్ట్రం, మనం 4,000 ఇస్తున్నాం, ఒక 400 ఇస్తున్నారు బిహార్లో. వాళ్ళు మన రాష్ట్రంలో అందరూ పని చేసుకోవడానికి వస్తున్నారు, మనకు పని మనుషులు దొరకటం లేదు మన రాష్ట్రంలో. మన పరిస్థితి ఇది. మనం 4,000 ఇస్తాం, ఇంకా ఇవ్వలేదు. ఇంకా ఇచ్చి ఏం చేద్దామని, ఏం చెయ్యాలని, ప్రభుత్వాన్ని ఎలా నడపాలని ఆలోచించాలంటున్నా. ప్రతిపక్షం కాదు మీరు, ఒకసారి పరిపాలించిన పక్షం. మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీకు తెలుసు. ఎన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలని డైవర్ట్ చేశారో మీకు తెలుసు. అలాంటి పెద్దలు ఈవేళ ప్రతి విషయాన్ని ఈవేళ అయిపోవాలి అన్నీ కూడా. ఇంకా ఇవి ఇవ్వలేదు. మరి బస్సుల పథకం మీరు ఇచ్చారా? బస్సులో మహిళలకే పథకం మీరు ఇచ్చారా? మీరు సిలిండర్ల పథకం మీరు ఇచ్చారా? ఈవేళ మేము అదనంగా పెట్టిన పథకాలు ఇవన్నీ కూడా. అదనంగా పెట్టిన పథకాలను జీర్ణించుకోండి. అనవసరమైనటువంటి వివాదాలు మాట్లాడొద్దు దయచేసి. మనం ఈవేళ ఈ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల్లో 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వం అనేక కారిడార్లు పెట్టి ఆ కారిడార్లో అనేక ఇండస్ట్రీస్, ఈవెన్
రాయలసీమలో కూడా రత్నాల సీమను తయారు చేసేటువంటి అనేక పథకాలు మంత్రివర్యులు ఇందాక సమాధానంలో చెప్పారు. మంత్రివర్యులు సమాధానంలో చెప్పారు, కారిడార్లు వస్తున్నాయి, ఒకరోజు అన్నీ అయిపోయి ఇండస్ట్రియలైజేషన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ 10 లక్షల కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ వస్తే ఆదాయం మనకు పెరుగుతుంది. ఆదాయం గురించి ఎప్పుడన్నా ఆలోచించామా? ఆదాయం గురించి ఎప్పుడన్నా ఆలోచించామా? మన ఆదాయం గురించి ఆలోచించుకున్నాం అధ్యక్ష. మనం మన ఆదాయాల గురించి ఆలోచించుకున్నాం అధ్యక్ష. అయ్యా నేను ఇప్పుడే వచ్చాను సార్, మీరు వచ్చే ముందే వచ్చాను. నేను జస్ట్ మీరు వచ్చే ముందే స్టార్ట్ చేశాను, మీరు వచ్చి 2 నిమిషాలు అయింది అధ్యక్ష. ఆ దృష్ట్యా నేను అనవసరమైన ప్రసంగం చేయడం లేదు. మనం అర్థం చేసుకోవాలి, ఒక విమర్శ చేసేటప్పుడు ప్రభుత్వాన్ని నడిపినటువంటి మీరు ప్రభుత్వాన్ని నడపాలంటే మీరు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీరు ఆపేస్తే మా ముఖ్యమంత్రి గారు 434 కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. దీని ఒక సర్క్యూట్ తయారు చేసి అక్కడ ఉన్న ఎంపీలకు ఇచ్చి ఈ పథకాలన్నింటికి మీరు నిధులు ఎలా తీసుకురావాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఒక లెసన్ చెప్పేటువంటి మహానుభావుడైనటువంటి ముఖ్యమంత్రి వేళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. గతంలో మీరు థ్యాంక్ యూ సీఎం ఎన్ఎస్ఎఫ్డిసి అధ్యక్ష అర్థం చేసుకోండి, ఎన్ఎస్ఎఫ్డిసి అలాగే పార్టీ వృత్తి చేసే వాడికి ఆ పథకానికి సంబంధించి ఆ పథకాన్ని నిలుపుదల చేసి ఎన్ఎస్ఎఫ్డిసి నిలుపుదల చేసి ఎస్టీకి సంబంధించిన ఎస్టీ కార్పొరేషన్ ద్వారా వచ్చేటటువంటి ఆ పథకాన్ని నిలుపుదల చేసి మీరు ఇవన్నీ కూడా మీ పథకాలు వాడుతుంటే అవన్నీ ఈవేళ అమలు చేసేటువంటి బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా 60-40 రేషియోలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఆ పథకాలన్నీ కూడా గాడిలో పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూపర్ 6 కాదు, ఇది డబుల్ ఇంజిన్ సర్కార్, సింగిల్ సర్కార్ కాదు, ఏక్ మ్యాన్ సర్కార్ కాదు, ఇది సింగిల్ సర్కార్ కాదు, ఇది డబుల్ ఇంజిన్ సర్కార్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు నడుపుతున్నటువంటి సర్కార్ అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు కొన్ని నినాదాల కోసం మాట్లాడుతున్నారు, మీరు సమస్యలు లేకుండా మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి అధ్యక్ష చక్కగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు ఈ సభ్యులందరూ కూడా. వాడు మాజీ మీరు బాగా పోషిస్తారు, విద్యలో ఐఆర్ఎస్ ఆఫీసర్ గారు మీరు బాగా పోషిస్తారని చెప్తున్నాను, వినండి. అలాగా మీరు సభకు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం. మీ మాజీ ముఖ్యమంత్రి గారు మా పార్టీ గురించి ఒకసారి చెప్తాం. 1985లో మేము 2 సభ్యులు ఉంటే 2 సభ్యులు ఎంపీలు మొత్తం ఓడిపోయాం. వాజ్పేయి గారు ఓడిపోయారు, అద్వానీ గారు ఓడిపోయారు, పార్టీ పోయింది అనుకున్నాం. అయినప్పటికీ 2 సభ్యులు ఉండగా మేము మండలి సమావేశాలకు వెళ్ళాం. ఈవేళ 302 వచ్చినాయి, 283 వచ్చినాయి, 240 వచ్చినాయి. ఈవేళ ఎన్డీఏకి మెజార్టీ వచ్చింది, పూర్తి మెజార్టీ. మీరు 11 ఉన్నాయని సభకు రాకుండా మాకు ప్రతిపక్షం ఇవ్వండి, మీకు 60 ఇచ్చినప్పుడు ప్రతిపక్షం వచ్చారా? మీరు మానేశారు. మీరు 60 ఉన్నప్పుడు మానేశారా అధ్యక్ష? ఈ విధంగా అదనంగా అనేక కార్యక్రమాల్ని మేము ప్రవేశపెట్టి ఈ ప్రభుత్వాన్ని అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్ళినప్పుడు అర్థం చేసుకోవాలి, ప్రతిపక్షం కాకుండా అర్థవంతమైన పక్షంగా ఉండాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతూ నేను ముగిస్తున్నాను. ఇజ్రాయెల్ గారు